సరే ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఇప్పుడే కదా గుడ్డు తిన్నావు. దాని మమ్మీని తింటా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి బ్లాగ్ ఛానల్. చికెన్ కర్రీ విత్ జొన్న రొట్టె, ఈ కాంబినేషన్ ఎవరికి నచ్చదు చెప్పండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. గాయ్స్, మా మమ్మీకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రాదని చెప్పేసి నేనే ఇస్తున్నా. ఫుల్ వీడియో చూడండి గాయ్స్, మీకు తప్పకుండా నచ్చుతుంది. లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. అంతా చెప్తున్నా కానీ జొన్న రొట్టె ఎలా చేయాలో చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నా. బాగా చూడండి, స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. మా ఇంట్లో అయితే జొన్న రొట్టెకు మేము కట్టెల పొయ్యి అంటేస్తాం కాబట్టి కట్టెల పొయ్యి అంటేసుకోవాలి. దానిపైన కాస్త వేడి నీళ్ళు బాగా మసలే వరకు వేడి చేసుకోవాలి. పిండి కలుపుకోవడానికి ఒక బేషన్ లాంటివి తీసుకొని అందులో పిండి వేసుకొని తగినన్ని వాటర్, మనం వేడి చేసుకున్న వాటర్ ఉంటాయిగా అవి ఆ పిండిలో వేసుకోవాలన్నమాట. వేడిగా ఉంటుంది కాబట్టి చేతితో అస్సలు కలపకూడదు. ఏదైనా చెంచా లాంటిది తీసుకొని వాటితో కలపాలన్నమాట. ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయినండోయ్, అసలు జొన్న రొట్టెలు చేయడం అంటే అంత ఆషామాష కాదు. కలపడంలోనే అసలైన ముఖ్యమైన ఘటన ఎక్కడ ఉంటుంది అంటే కలపడంలోనే ఉంటుంది. చాలామందికి తెలియక ఏదో గోధుమ పిండిని కలిపినట్టు కలుపుతుంటారు. అలా చేయడం వల్ల రొట్టె అనేది మంచిగా రాదు, చిలిగిపోవడం లేదంటే పగిలిపోవడం లాంటివి జరుగుతాయి. పిండిని ఉండలుగా కలుపుకోకుండా మంచిగా కలుపుకోవాలి. పిండిలో ఎక్కువ వాటర్ కూడా పోసుకోవద్దు. వాటర్ పోసుకున్నానుకో చేయడానికి కూడా రాదు. నేను చెప్పిన విధంగానే పిండిని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ 5 మినిట్స్లో మనం పెన్నం వేడెక్కిందా లేదా అని వాటర్ పోసుకొని చూడాలి. పెన్నం వేడెక్కాక రొట్టెలు చేయడం స్టార్ట్ చేయాలి. రొట్టెలు మమ్మీ ఎలా చేస్తుందో సేమ్ అలానే పల్చగా కొట్టాలి, లేకపోతే లావుగా రావడం వల్ల చిలిగిపోవడం అట్లా జరుగుతుంది. ఎప్పుడు నా గురించి చెప్తా కదా, ఇప్పుడు మా మమ్మీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తా. నా పేరు బాలమ్మ, నేను రాణి వాళ్ళ మమ్మీని. నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. అది యూట్యూబ్లో పెట్టడం ఇంకా ఇష్టం. నా వంటలు అంటే మా వాళ్ళకి చాలా ఇష్టం. నేను ఇలా వంటలు నేర్చుకోవడానికి కారణం మా అమ్మ. మా నాన్న ఎప్పుడు పొగుడుతూ ఉండేవాడు మా అమ్మ వంటలు చాలా బాగుంటాయని. అందరూ కూడా మా అమ్మలానే వంటలు చేస్తావని అంటూ ఉంటారు. కానీ నాకు అనిపించేది ఏంటంటే మా అమ్మ చేసిన చేతి రుచి నాకు అసలు రాదని. ఇదంతా కాదండి, నేను రొట్టెలు ఎలా చేస్తున్నానో చూసేయండి. గాయస్, నేను చికెన్ కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చేశాను. వీడియో లాస్ట్లో యాడ్ చేస్తా, తప్పకుండా చెక్అవుట్ చేయండి గాయస్. కొద్దిసేపు ఆగు నాన్న, ఇస్తా.
గాయ్స్ జొన్న రొట్టె ఎలా చేయాలో చూసారు కదా. ఇప్పుడు నేను చికెన్ ఎలా చేయాలో చెప్తా, చూసేయండి. ముందుగా పొయ్యి పైన ఒక కడాయి లాంటిది పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిసేపు అయ్యాక కరివేపాకు, అల్లం కూడా వేసుకోవాలి. అల్లం ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. స్పూన్తో బాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి. ఆనియన్స్ బాగా వేగాక అందులో కొంచెం పసుపు వేయాలి. మనం చేసేది చికెన్ కర్రీ కాబట్టి కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు అయ్యాక వాటిలో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు 2 లేదంటే 3 వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువగా వేసుకోవడం వల్ల తీయగా అనిపిస్తుంది కాబట్టి. అది వేసాక బాగా కలుపుతూ ఉండాలి. దానిని మూత పెట్టి కొద్దిసేపు పక్కకు ఉంచాలి. చికెన్ని ఉప్పుతో మంచిగా కడగాలి. అలా కడిగి పెట్టిన చికెన్ని మనం ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి. ఏమైనా పెద్ద పీసెస్ లాంటివి ఉంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మామీ మంచి గోయలే అని అక్క తీసేస్తుడు, నువ్వు దాని మీద వేస్తున్నావు. చికెన్ మొత్తం వేసాక దాన్ని మంచిగా కలుపుతూ ఉండాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసిన కర్రీని చికెన్కి మంచిగా పట్టేలా కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా నీట్గా కలుపుతూ ఉండాలి. చికెన్ మొత్తం కలిపాక దానిపైన ఒక సాసర్ లాంటిది ముయ్యండి. 5 మినిట్స్ వరకు దాని పక్కకు అలానే ఉంచండి. ఇప్పుడు చికెన్లో మనం కారం వేసుకోవాలి. చికెన్లో కారం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే పచ్చివాసన అలాగే వస్తుంది కాబట్టి. ఒకటే కాదండి, నాన్ వెజ్ ఏది చేసినా కూడా కారం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడే కదా తింటుంటే మజా వస్తుంది. 2 కేజీలు అయితే తోలాది 1 కిలో అని 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. దానిపైన సాసర్ లాంటిది మూసి అలాగే ఉంచాలి. కొద్దిసేపు అయ్యాక చూస్తే ఇలా ఉంటుంది చూడండి. ఇందులో ఉన్న వాటర్ మనం పోసినవి కాదు, అవి చికెన్తో పాటు ఉడికినవి. ఇలా మిక్స్ చేస్తే మనకు కనిపిస్తుంది చికెన్ ఉడికిందా లేదా అని. ఇదే చూడండి, చికెన్ ఇంకా ఉడకలేదు, అంటే ఇంకా కొద్దిసేపు ఉడకబెట్టాలి. మా ఇంట్లో చాలామంది ఉన్నారు కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకున్నాక వాటిని బాగా కలుపుకొని క్యాప్ పెట్టేయాలి. అరే రే రే నీళ్ళు పోంజలే క్యాప్ తెరిచి చూడాలి చికెన్ ఉడికిందా లేదా అని. ఆ తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకున్నాక కొద్దిసేపు ఉడకాలి. వేసుకుని వెంబడే దించామనుకోండి అంత టేస్ట్ రాదు. సో చికెన్ మసాలా వేసాక కొద్దిసేపు బాగా కలిపి అది అలానే ఉంచాలి. అక్క ఉడకనే లేదు అక్క, అది ఉడకనే లేదు. బాగా కాలాక ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. కుమలాడి చికెన్ కర్రీ రెడీ. ఇంకా వేసుకొని తినడం ఒకటి తక్కువ. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? అబ్బబ్బబ్బా, నాకైతే ఆ చారుని చూస్తుంటే అసలుకి నోరు ఊరుతుంది. చాలామందికి ఆయిల్ ఉంటే చాలా అంటే చాలా ఇష్టం. నాకైతే ఫుల్ ఇష్టం. ఇలాంటి చికెన్ కర్రీలో జొన్న రొట్టెలుగా నంచుకొని తింటుంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. తిన్నాక అందులో కాంబినేషన్ ఒక థమ్స్అప్ ఉంటే వేరే లెవెల్ ఉంటుంది అసలు.
ఇంకా ఇదే గాయస్, చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్.